మంగళగిరి ప్రధాన కార్యాలయం దగ్గర, పార్టీ కార్యాలయం దగ్గర మహానాడు కార్యక్రమం ఘనంగా జరపడం జరిగింది. దేశ నలుమూలల కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు జరపడం జరిగింది. మరి తెలుగు ప్రజలు ఎక్కడున్నా హైబ్రిడ్ పద్ధతిలో కార్యక్రమం వీక్షించడం చాలా అదృష్టంగా భావిస్తున్నారని నేనంటే అనుకుంటున్నాను. అలాగే మా అరకు నియోజకవర్గంలో ఇన్ఛార్జి గారైన దొనదొర గారి ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో మండలాల వారీగా జరపడం జరిగింది. అదే మైదానం ప్రాంతంలో అయితే ప్రతి క్లస్టర్కి కూడా హైబ్రిడ్ పద్ధతిలో స్క్రీన్లు పెట్టి మరి ఈ మహానాడు వీక్షించడం జరిగింది. ఈ మహానాడులో మనం అనేక తీర్మానాలు చేసుకున్నాం. ముఖ్యంగా స్త్రీలకి పెద్దపీట వేస్తూ మరి ఈ మహానాడు అనేది ముందుకు సాగడం జరిగింది. అలాగే మా గిరిజన ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత. అలాగే మన నారా లోకేష్ గారు కూడా మా గిరిజన ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి, అలాగే మన డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అనేక రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.